వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం ఉల్లిపాయ పకోడీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, కరివేపాకు, ధనియాలు, శనగపిండి. ముందుగా ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాలని చేతితో ఇలా నలుస్తూ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. ధనియాలు వేయడం వల్ల పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం వేసిన తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు వేరుగా వాటర్ వేయకుండా ఉల్లిపాయలకు ఉన్న తడితోనే మనము పిండిని కలుపుకోవాలి. వేరే వాటర్ యాడ్ చేస్తే పకోడీ మెత్తగా వస్తుంది. ఇలా అయితే క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకొని ఆ తర్వాత శనగపిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని ఆ తర్వాత మనము నూనెలోకి పకోడీలని వదలాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా తీసి ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పకోడీ నూనెలోకి వదిలిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు దాన్ని కదిపియద్దు. రెండు నిమిషాల తర్వాత వాటిని ఒకవైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనము పకోడీని తీసి ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత వీటిని సర్వ్ చేసుకొని తినేయడమే. మనకి పకోడీ రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.